సీనియర్లని ఇటు తీసుకురావడమే అయితే దానివల్ల ప్రత్యర్థులకి నష్టమే ఉంటుంది, ప్రత్యర్థులకి ఈయన చూపించే థ్రెట్టే ఉంటుంది. టీడీపీ నుంచో లేదంటే జనసేన నుంచో వస్తే ఓకే, పక్కన ఉన్న పడిపోయిన కాంగ్రెస్ లో ఉన్న నాయకులు తీసుకురావడం వల్ల కలిసి వచ్చేది ఏముంటుంది భవిష్యత్తులో వైసీపీకి? ఇక్కడ మిస్ అవుతున్నది అదే, ఈయన తెచ్చుకోవట్లా, వాళ్ళు వస్తామంటున్నారు. వస్తానన్నోండి ఏ నాయకుడు వద్దంటాడు బేసిక్గా. ఆ తర్వాత వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి పోస్ట్ ఇవ్వాలా ఇవ్వక్కర్లేదు తర్వాత డిసైడ్ చేస్తాడు. వస్తాను బాబు నేను దగ్గరకంటే వద్దని ఎందుకు చెప్పాలి ఇప్పుడు? అంటే 10 ఏళ్లుగా కాంగ్రెస్ నాయకులు ప్రజాదరణ కోల్పోయి దూరంగా ఉన్నారు కదా సార్. ఒక రకంగా ఫేడ్ అవుట్ అంటున్నారు కదా, పార్టీని ఫేడ్ అవుట్ నాయకులు అంటున్నారు కదా. ఫేడ్ అవుట్ నాయకులు రావడం వల్ల ఏంటి అనేది? నాయకుడు ఫేడ్ అవుట్ వేరు, పార్టీ ఫేడ్ అవుట్ వేరు. కాంగ్రెస్ ఫేడ్ అవుట్ అయింది, లీడర్లు ఫేడ్ అవుట్ కాల. కొంతమంది లీడర్లు ఇప్పటికి కూడా గౌరవం పొందుతారు. ఇంకోటి ఏంటంటే ఆయా నియోజకవర్గంలో ఫెమిలియారిటీ ముఖ్యం. ఇప్పుడు ఓ పల్లన్ రాజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలుసు, ఒక చింతామోహన్ దేశవ్యాప్తంగా తెలుసు, ఒక శైలజన దేశవ్యాప్తంగా తెలుసు, రఘువీరారెడ్డి అందరికీ తెలుసు, తులసిరెడ్డి అందరికీ తెలుసు. అంటే ఆ పేరు చెప్పగానే ఓహో అంటాం కదా మనం. అవును, దాంతో పోల్చుకుంటే అసలు లేనివాడిని పెట్టేదానికంటే అది బెటర్ కదా. వెళ్ళిపోయారు కదా కొంతమంది వీళ్ళకి, ఆ వెళ్ళిపోయిన వాళ్ళతో పోల్చుకుంటే సబ్జెక్ట్ ఉండి అందులో పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు వీళ్ళు. పోల్ మేనేజ్మెంట్ ఆ స్ట్రాటజీస్ తెలిసిన వాళ్ళు వీళ్ళు. డబ్బులు చేతిలో లేవు అంతే, డబ్బులుండి బ్రాండ్ ఉంటే చేయగలిగిన వాళ్ళు వీళ్ళు. కాంగ్రెస్ అనే బ్రాండ్ లేదు, డబ్బులు లేక దెబ్బతిన్నారు. అలా అనుకుంటే లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఒకప్పుడు ఇది ఒక ఏళ్ళు వెళ్ళిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో ఉండి. అవును, కావాలంటే వస్తాడేమో రేపు పొద్దున. అవునా? అంతే, ఏముంది ఇప్పుడు రాజకీయాలు మాకు అక్కర్లేదు అనుకుని వెళ్ళినోడు ఇప్పుడు ఎట్లుంటుంది?